నమస్తే వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏలేశ్వరం మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే పరుపుల సత్యప్రభ. ప్రముఖ దినపత్రికలో వచ్చిన వార్తను ఖండిస్తూ తెదేపా శ్రేణులు మీడియా సమావేశం. ఆర్యవేసి ఆరాధ్య దైవం శ్రీ మాతా వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి జయంతి అనంతరం భారీ అన్న సమారాధన కార్యక్రమం. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలంలో మండల పరిషత్ అధ్యక్షులు గొల్లపల్లి నరసింహమూర్తి చొరవతో రమణయ్యపేట మార్కండేయపురం గ్రామాలలో త్రాగునీటి సౌకర్యానికి సుమారు 3 లక్షల రూపాయల వ్యయంతో 2 నూతన బోర్వెల్లకు ఎమ్మెల్యే సత్య ప్రభా చేతుల మీదుగా బుధవారం శంకుస్థాపన చేపట్టారు. అనంతరం ఏలేశ్వరం వెలుగు కార్యాలయం నందు మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమంను ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు. ఏలేశ్వరం మండల పరిషత్ కార్యాలయం నందు రైతులకు సుమారు 26 లక్షల రూపాయల వ్యయంతో వ్యవసాయ పనిముట్లను ఆయా రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ నియోజకవర్గంలోని సమస్యలపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రత్యేక దృష్టి సారిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని అభినందించారు. మహిళా సాధికారతే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని దానిలో భాగంగానే మహిళలకు కుట్టు శిక్షణ కార్యక్రమంను 90 రోజుల పాటు నిర్వహించి అనంతరం 25,000 విలువ చేసే కుట్టు మిషన్లను లబ్ధిదారులకు అందజేయనున్నామని తెలిపారు. ఓకే ఏలేశ్వరం రోడ్ మండలానికి సంబంధించి కుట్టు శిక్షణ తరగతి అగ్రికల్చర్ పరికరాలు మేడం గారి చేతుల మీదుగా బాబు రాజుగా ఫోటో కొట్టు. నిన్న ఒక కాలేజ్ కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరంలో టీడీపీ కౌన్సిలర్ సభ్యులు టీడీపీ శ్రేణులతో కలిసి ప్రైవేటు ఫంక్షన్ హాల్లో పాత్రికేయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో 6-18వ వార్డు కౌన్సిలర్లు కోనాల వెంకటరమణ, ఎండగుండే నాగబాబు మాట్లాడుతూ అవాస్తవాలు ప్రచురించే ముందర నిజాలు తెలుసుకుని వార్తలు ప్రచురించాలని వారు మండిపడ్డారు. ఇళ్ల నిర్మాణాల పేరుతో లబ్ధిదారుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నామనేది అసత్యమని, దీనిపై ఏ దేవునిపై ప్రమాణం చేయమన్నా
చేసేందుకు వెనకాడబోమని అన్నారు. అలాగే గత 5 సంవత్సరాల ప్రభుత్వ కాలంలో మీరు చేసిన అవినీతిపై ప్రతి ఒక్కటి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని అన్నారు. మెప్మాలో జరిగిన అవినీతి మాకు తెలియనిదా అని వారు ఆరోపించారు. తెలుగుదేశం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ఇలాంటి చౌకబారు వార్తా కథనాలను ప్రచురించడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. అవినీతికి పాల్పడిన మీరే సొంత పత్రికలలో విమర్శలకు డబ్బాలు కొట్టుకోవడం తగదని హెచ్చరించారు. కార్యక్రమంలో కోనాల వెంకటరమణ, రాయుడు చిన్న, కర్రూత గాంధీ, కిలారి రామచంద్ర, శశిస్వామి, బత్తుల రాజబాబు, సిడగంబాలు, గద్దె అప్పన్న, గంగరాజు, ఎర్ర బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మీడియా సమావేశం పెట్టడానికి కారణం, నిన్న సాక్షి పేపర్లో దొరికినంత దోచుకొని స్టేట్మెంట్ ఒకటి ఇచ్చారండి. దానికోసం మేము ప్రెస్ మీట్ పెట్టుకున్నాం. మొన్న మీ కౌన్సిల్ మీటింగ్లో పెద్ద ఆయన వీధి లైట్లకి మేడం గారు తీసుకొని కొబ్బరికాయ కొట్టించారని అన్నారండి. నిజమండి, తీసుకొచ్చి మేడం గారితో శుభకారం కదండి. వీధి లైట్లు ఇలాంటి టౌన్లో ఇప్పటి నుంచే టౌన్లో ఒక లైట్ కూడా వెలుగుతలేదని చెప్పి పెద్ద లైట్లు సెలక్షన్ చేసి మేడం గారు శుభకారం మొదలెట్టాం. ఓ పెద్ద ఆయన మీ సొమ్మే పెట్టినట్టు మీరు ఫీల్ అయిపోతున్నారండి, మున్సిపాలిటీ సొమ్మే కదా మున్సిపాలిటీని పెట్టి అన్నారు. మున్సిపాలిటీ సొమ్మే అండి. గత 4 ఏళ్ళు కూడా మీరు మున్సిపాలిటీలో కదా ఉన్నారు, మరి మీరు ఎందుకు చేయలేదండి? అంటే మీరు దోచుకోవడానికి సరిపోతుంది చేసినంత. మేము ప్రజలకు పెట్టామని చూస్తుంటే మా మీద నిందలేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? అలానే మేము ఇంటికి 5,000 6,000 చేద్దామని ఒక పెద్ద ఆయన పత్రిక ప్రకటించాడు. రమ్మనండి, మేము ఎక్కడ తీసుకున్నాం, మేము ప్రమాణం చేస్తాం, ఎవరి దగ్గర తీసుకున్నాం. మీరు ఏమేం చేస్తారో మేము చూపెట్టమంటారా? మీరు చీకటి వ్యాపారాలు ఎన్ని చేశారో, ఏ లేసం పత్తి పని చేశారో, మీరు చేసిన అరాచకాలు మేము చూపెట్టమంటారు. సాక్షులతో పాటు చూపిస్తాం. రండి, మీరు ఎక్కడ ప్రమాణం చేయాలి మేము కూడా అక్కడ ప్రమాణం చేస్తాం. కానీ గుట్కాలు వాటికి మీరు తీసుకున్న కమిషన్ మాకు తెలియదు అనుకుంటున్నారా? మేము ఏ లెసన్లో ఉన్నాం సార్, మేము ఏ లెసన్లో పుట్టి పెరిగాం. మీ దగ్గర తెలుసు, మాకు తెలుసు. నేను గత 15 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నానండి. మా వెనకాల మా బ్యాక్గ్రౌండ్ చూడండి, మీ బ్యాక్గ్రౌండ్ చూసుకోండి సార్. మీరు 15 నుంచి ఉన్నారు కదా, మీరేం సంపాదించారు మీకు తెలుస్తుంది, మాకు తెలుస్తుంది. మీరు ఎలా అక్రమంగా సంపాదించారు మాకు అందరూ తెలుసండి. ప్రతి పని నిజం ప్రజలందరూ కూడా తెలుసు. ప్రజలు మీరు ఏదో చెప్తే నమ్మిన ప్రజలు కూడా నమ్ముకోవడం లేదు జనాలు. మీరు ఏదో పార్టీ బలోపేతం చేసిన మా మీద తప్పుడు ప్రజలు మాకు చేయొద్దు. రండి, మీరు ఎవరైనా చెప్తే మేమే చెప్పి చూపెడతాం. మేము ఎక్కడ ప్రమాణం చేయండి అక్కడ ప్రమాణం చేస్తాం. మేము డబ్బులు అయితే ఎవరి దగ్గర తీసుకోవట్లేదు. మీరు తప్పుడు ప్రచారం చేసి మీ మనోర్థిగా మీరేం ప్రచారం చేయకండి. ముందుగా మీడియా మిత్రులందరికీ ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తూ, ఇది 5వ నెల 6వ తారీఖు 2020వ తేదీన రాష్ట్రంలోనే ఎక్కడ అవినీతి లేని పత్రిక అన్నట్టు సాక్షి పత్రిక వారు ఏలేశ్వరంలో ఏదో అవినీతి జరిగిపోతుందని మరీ రాసి పెట్టారు. అవినీతి పత్రిక అంటేనే రాష్ట్రంలో ఏదన్నా మొట్టమొదటి స్థానంలో ఉందంటే సాక్షి పత్రికే. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ విలేకరు గారు రాస్తున్నారు. ఈరోజు గత గడిచిన 5 సంవత్సరాల కాలంలో శ్మశానం పక్కన అతి తక్కువ రేటుగా ఉన్న భూములని 30 లక్షలు 40 లక్షలు రేటు పెట్టి గవర్నమెంట్ దగ్గర ఎవరైతే ఫ్రాడ్ చేశారో వారు కూడా ఈ రోజు నీతి వాక్యాలు చెప్తున్నారు. బాత్రూమ్కి సరిపడా, మరుగుదొడ్డులు సరిపడంత స్థలాలు ఇచ్చి ఈ రోజు ఆ స్థలాలకి లోన్ల మీద లోన్లు ఇప్పిస్తామని డబ్బులు తీసుకుంటామని లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నారు. ఏలేశ్వరం నగర పంచాయతీలో ఏ ఒక్క ఎన్డీఏ కార్యకర్త కానీ కౌన్సిలర్ కానీ నాయకులు కానీ లోన్ ఇప్పిస్తానని ఆరోపణలు నిరూపిస్తే ఎక్కడ ప్రమాణం చేయమంటే అక్కడ చేస్తామని ఇది ఎవరైతే రాశారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే వారు అవ్వచ్చు, సాక్షి దినపత్రిక విలేకరు గారు అయితే అవ్వచ్చు, నిరూపిస్తారో ప్రమాణం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ రోజు గత 5 సంవత్సరాల్లో మీరు ల్యాండ్ ఈక్వేషన్ లో సంపాదించిన అవినీతి సొమ్ము ఎక్కడా సంపాదించలేదని, ఎక్కడా కూడా రూపాయి అవినీతి జరగలేదని మీరు నమ్మే ఏ దేవుడి మీద అయినా మీరు ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారా అని ఇది రాసిన వారిని, దీని వెనక ఉన్న వారిని క్వశ్చన్ చేస్తున్నాం. అంతేకాకుండా అవినీతి ఏ శాఖలు అయితే బాగా చెయ్యొచ్చో ఆ శాఖని అసలు సంబంధం లేని ఒక డ్వాక్రా మహిళ మెప్మా డిపార్ట్మెంట్ లో ఎటువంటి పదవి లేకుండా సంబంధం లేని ఒక పదవి సృష్టించుకొని మెప్మా చైర్మన్ అని ఒక పదవి సృష్టించుకొని ప్రతి డ్వాక్రా గ్రూప్ దగ్గర కమిషన్ తీసుకున్న వ్యక్తి కూడా ఈ రోజు సాక్షి దినపత్రికలో జగనన్న కాలనీలో అవినీతి జరుగుతుందని రాయడం జరిగింది. ఆయన డ్వాక్రా మహిళల దగ్గర ఎంతంత తీసుకున్నారో మాకు తెలుసు. అది తీసుకోలేదని ఆయన కూడా ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉంటే ఈ రోజు 5,000 రూపాయలు లోన్ ఇప్పిస్తామని ఏ కార్యకర్త అడిగినా మీరు నిరూపిస్తే దానికి మేము సిద్ధంగా ఉన్నామని. అంతేకాకుండా గత ప్రభుత్వం 7 కోట్లు 8 కోట్లు స్కామ్ జరిగింది. భూమి కొని గవర్నమెంట్ డబ్బులు భూమి కొని
రిజిస్ట్రేషన్ చేసి మరీ లబ్ధిదారు వెళ్తుంటే ఇవాళ అక్కడ భూమి కనపడట్లేదు. మరి ఆ భూమి తీసుకున్నారు, ఆ భూమి ద్వారా వచ్చిన ల్యాండ్ ఎక్విజిషన్ డబ్బులు ఎవరైతే తీసుకున్నారో వారు కూడా ఇప్పుడు సాక్ష్యాలతో నిరూపిస్తాం. ఈ రోజు ఏలేశ్వరం నగర పంచాయతీలో కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం అవుతుంది. ఎలాంటి అభివృద్ధి జరుగుతుందో తెలుస్తుంది. అంతేకాకుండా అవినీతి లేదు వైఎస్ఆర్ వాళ్ళ అలా అవినీతి చేయడం వల్లే రాష్ట్రంలోనే ప్రజలు బుద్ధి చెప్పి 11 సీట్లకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పరిమితం చేశారు. మీరు అది దృష్టిలో పెట్టుకొని రానున్న రోజులు ఎవరిస్తే బాగుంటుందని మీడియా మిత్రుల ద్వారా వారికి తెలియజేయడం జరుగుతుంది. చెడు వ్యసనాలకు అలవాటు పడి దారి దోపిడీకి పాల్పడిన 5 వ్యక్తులను రాయవరం పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్ఐడి సురేష్ బాబు మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం రాయవరం గ్రామానికి చెందిన సేసెట్టి చిన్ని కృష్ణ 70,000 రూపాయల నగదు, ఎల్ఐసి బాండ్లు, పేపర్లు తీసుకుని మే 30వ తేదీన రామచంద్రాపురం వెళుతూ ఉండగా గుర్తు తెలియని 5 వ్యక్తులు చిన్ని కృష్ణని వెంబడించి బ్యాంకు లాక్కుని పరారయ్యారు. ఈ ఘటనపై బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు ప్రారంభించామన్నారు. కాగా ఈ నెల 6 తేదీన వాహనాలు తనిఖీ చేస్తుండగా 2 మోటార్ సైకిల్పై వెళ్తున్న 5 వ్యక్తుల ప్రవర్తనపై అనుమానం రావడంతో వారిని విచారించగా దారి దోపిడీ ఘటన బయటపడిందన్నారు. ఏలూరు పట్టణానికి చెందిన దత్తి నవీన్, కోనాల రవితేజ, దండూరి సాయిరాజు, నడుపూరు కళ్యాణ్, తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం పొలమూరుకు చెందిన నల్లమిల్లి ఆదిత్యారెడ్డిలను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 54,000 రూపాయల నగదును, 2 మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకుని నిందితులపై కేసు నమోదు చేసి అనపర్తి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు ఎస్ఐ సురేష్ తెలిపారు. గ్రామంలో రోడ్డుపై వెళ్తుండగా మోటార్ సైకిల్ మీద వెళ్తుండగా వెనక నుంచి ఒక మోటార్ సైకిల్ పై వచ్చి 2 వ్యక్తులు బ్యాగ్ లాక్కి వెళ్ళిపోయారు అనే ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2వ తేదీన రాయవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. సదరు కేసు నమోదు చేసిన తర్వాత ఉన్నతాధికారులు శ్రీ ఎస్పీ గారు మరియు డిఎస్పీ గారు మరియు సిఐ గారి ఆదేశాల మేరకు దీంట్లో ఒక టీమ్గా ఫామ్ చేసి దర్యాప్తు చేయడం జరిగింది. ఫిర్యాదు చెప్పిన వివరాల ప్రకారం ఆ సీన్లోను మరియు రాయవరం వరకు వివిధ ప్రదేశాల్లో ఆ సీసీ కెమెరాలను పరిశీలించడం జరిగింది. తర్వాత అందులో ఫిర్యాదుదారుడు కొంతమంది వ్యక్తులని అనుమానాస్పదంగా అతన్ని ఫాలో చేసిన విధంగా గమనించడం జరిగింది. దాని మీద వాళ్ళు ఎంక్వైరీ చేయగా ఈ నిన్న సాయంత్రం 5 గంటలకి 2 వ్యక్తులు వల్ల గ్రామంలో 5 వ్యక్తులు 2 మోటార్ సైకిల్ పై రావడం గమనించి వాళ్ళని ఆపి వారిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని విచారించగా నల్లమిల్లి ఆదిత్యారెడ్డి, దత్తు నవీన్ వీళ్ళిద్దరూ కూడా జైల్లో నల్లమిల్లి ఆదిత్యారెడ్డికి పరిచయం అయినట్టుగా తెలియజేశారు. ఈ సీజీఐలో ఉండగా ఇతను పరిచయం అయిన తర్వాత ఈ పక్కన ఈ దత్తు నవీన్ అతనికి గతంలో దొంగతనాలు చేసిన ప్రవృత్తి ఉంది. ఇతను ఏ విధంగా దొంగతనాలు చేస్తాడు, ఇటు సైడ్ వచ్చిన తర్వాత మీకు సహకారం ఉంటే నాకు సహకారం ఉంటే కనుక నేను దొంగతనాలు చేసి నీకు అక్కడ డబ్బులు ఇప్పిస్తానని చెప్పి ఆదిత్యారెడ్డితో మాట్లాడుకోవడం జరిగింది. వీళ్ళిద్దరూ అనుకున్న తర్వాత ఇతను జైలు మొన్నటి నెల 25వ తేదీన దత్తు నవీన్ జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత ఇతనికి ఆదిత్యారెడ్డికి ఫోన్ చేసి మీ ఊరికి వస్తానని చెప్పగా అతను రమ్మని చెప్తే అతనితో పాటు అతని స్నేహితులు మరో 3 వెంట పెట్టుకుని బస్సు ఎక్కి బయలుదేరడం జరిగింది. 29వ తారీఖున సాయంత్రం బయలుదేరిన తర్వాత అర్ధరాత్రి అయిన తర్వాత మన తాడేపల్లిగూడెంలో దత్తు నవీన్ మరియు కోనాల రవితేజ వీళ్ళిద్దరూ కూడా అక్కడ తాడేపల్లిగూడెంలో దిగి అభివృద్ధి చేయడానికి ఒక బైక్ అవసరం అనే ఉద్దేశంతో తాడేపల్లిగూడెంలో ఒక మోటార్ సైకిల్, పల్సర్ మోటార్ సైకిల్ దొంగతనం చేయడం జరిగింది. ఆ మోటార్ సైకిల్ తీసుకుని మళ్ళీ మిగతా 2 వ్యక్తులు కూడా నల్లమిల్లి ఆదిత్యారెడ్డి ఇంటికి పొలమూరు రావడం జరిగింది. ఆ రాత్రి అక్కడ స్టే చేసిన తర్వాత ఉదయం ఏదో ఒక అభ్యాసం చేద్దాం ఉద్దేశంతో రాయవరం వచ్చి పర్యటించడం తిరుగుతూ ఉండగా సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఒక కిరాణా షాప్ వద్ద మన ఎవరైతే ఈ కంప్లైంట్ ఇందులో ఫిర్యాదుదారుడు ఉన్నాడో ఇతను డబ్బులు తీసుకుని వెళ్ళడం గమనించడం జరిగింది. దాని అంటే ఈ 2 బైకులు మోటార్ సైకిల్ పై పల్సర్ మోటార్ సైకిల్ మీద 3 మరియు యాక్సిస్ బండి మీద ఒక 3, దీనిపై పల్సర్ మీద ఒక 2, మొత్తం 5 కూడా ఇతని వెనక అబ్జర్వ్ చేసుకుంటూ ఫాలో చేసుకుంటూ వెళ్ళి పసలపూడి గ్రామం వంతెన టౌన్కి వెళ్ళిన తర్వాత అక్కడ కొద్దిగా మస్క చీకటిగా ఉండడంతో జనసంచారం కూడా తక్కువగా ఉండి గమనించడంతో వెంటనే ఈ పల్సర్ బైక్ మీద ఉన్న 2లో ఒక వెనక ఉన్న అతను అది బ్యాగ్ లాక్కిని ముందుకు వెళ్ళిపోవడం జరిగింది. దీని ఫిర్యాదుదారుడు కూడా కొంత మేర దూరం వెంటబడ్డాడు, కానీ ఎక్కడ కూడా ఇతను దొరకకుండా పారిపోవడం జరిగింది. ఈ ముద్దాలు ఇచ్చిన కన్ఫెషన్ ప్రకారం ముద్దాయిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి మొత్తం ప్రాపర్టీ ఇందులో 70,000 పోయింది. 5,000 కొంత డబ్బును వీళ్ళు చెడు వ్యసనం ఖర్చు చేసుకోగా 54,000 రూపాయలు వారి వద్ద నుండి రికవరీ చేయడం జరిగింది. అలాగే అక్కడ నుంచి బ్యాగ్, అందులో ఆ బ్యాగ్ లో కంప్లైంట్ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ అవి ఉన్నాయి. ఈ కంప్లైంట్ ఇదే కేసులో ప్రాపర్టీగా గుర్తించి వారి వద్ద నుంచి 2 మోటార్ సైకిల్ని మరియు 54,000 సీజ్ చేయడం జరిగింది.
ఇప్పుడు ముందైనా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. పహల్గామ్ ఉగ్రవాదుల దాడికి ప్రతిచర్యగా ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ చేపట్టిన ప్రతీకార చర్య విజయవంతమవ్వాలని పాక్ ముష్కరులు మట్టుపెట్టే శక్తి మనోధైర్యం భారత్ సైనికులకు పరమేశ్వరుడు ప్రసాదించాలని శ్రీ వీరేశ్వర స్వామి వారిని వేడుకున్నట్లు విజయవాడ భువనేశ్వరి పీఠాధిపతులు శ్రీ 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 కమలనంద భారతి మహాస్వామి అన్నారు. బుధవారం మురమల్ల శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. తొలుత వీరికి సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ, ఆలయ అర్చకులు యనమండ్ర సుబ్బరావు తదితరుల ఆధ్వర్యంలో పూర్ణకుంభ స్వాగతం పలికారు. ప్రత్యేక దర్శనం అనంతరం దుస్సాలువతో సత్కరించి స్వామివారి చిత్రపటం, ప్రసాదం, వేద ఆశీర్వదనం అందించి సత్కరించారు. వీరేశ్వర గోకులం సందర్శించి గోవులకు దాన అందించారు. ఆలయ వాతావరణం చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఏతావానస్య మహిమా విశ్వాభూతాని చిన్న ఎవడలకి కవర్ తీసుకో అరెస్ట్ చేశారా అంటే మరి ఇవి కొట్టేస్తాయండి కవర్ తీసుకోరా దాంట్లో అది రావండి దాన్ని కవర్ తీసుకో ఇదే కొమ్మనూరు వాలుగా ఉండే దగ్గర భూమికి దగ్గరగా ఉండాలి. పొట్ట ఈ కాలు గుడి మీద గట్టు మీద బండి లాగేస్తుంది. కొండ ప్రాంతాల్లో ఉండే దగ్గర బండి చక్రాలు చిన్నవి ఉంటాయి. మైదాన ప్రాంతాల్లో ఎదురు బండి చక్రాలు పెద్దవి ఉంటాయి. ఆదిలాబాద్ జిల్లా రాయలసీమ అక్కడ పోతే ఇదే ఉంటుంది చక్రం. ఇప్పుడు ఆ పొట్ట ఎంత ఉందో కిందికి, పొట్ట నుంచి భూమి ఎంత ఎత్తుందో బండి చక్రం అంతే ఎత్తుంటుంది. ఆ భూమికి ఉండే కాలు పెరిగిపోయి దీన్ని ఎక్కించేస్తుంది, గట్టు మీదకి లాగేస్తుంది. అందుకని అక్కడ ఉండే ఎద్దులు పొట్టిగా ఉంటాయి. పొంగనూరు జాతి వేరు. రాయలసీమలో కొన్ని రకాల జాతులు పొట్టిగా ఉంటాయి. అట్లా మహారాష్ట్ర అక్కడ ఆదిలాబాద్ సహ్యాద్రి పర్వతం అక్కడ పొట్టిగా దేశీయులు జాతి సునీలు మగ్గుతో నీళ్ళు అనుకోవాలి. తర్వాత విషయం చెప్పాలా, చేయగలుగుతుంది కదా, తర్వాత తదుపరి చేయగలుగుకోవాలి కదా. గురువు అక్కడ పెడితే చేయి దాంట్లో కడుక్కుంటాం, అలా కడిగేసుకుంటాం దాంట్లో. నాప్కిన్ అది తొందరపడరా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట వైభవంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి. పట్టణంలో ఆర్యవైశ్య ఆరాధ్య దైవం శ్రీ మాత వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి వైభవంగా జరిగింది. బుధవారం స్థానిక వల్లూరి వారి వీధిలో ఆలయం వద్ద అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ఆలయం వద్ద నుంచి మేళ తాళాలు, కేరళ వాయిద్యాలు, విచిత్ర వేషధారణలలో కలువ పువ్వు సెంటర్, కేపీ రోడ్డు మీదుగా అమ్మవారి గ్రామోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. భక్తులు అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం భారీ అన్న సమారాధన నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కాళ్లకూరే గొల్లబాబు, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు సంక శ్రీనివాస రంగ, ఆలయ ధర్మకర్త భువనగిరి సుబ్బారావు, కాళ్లకూరే శ్రీనివాస్, వాకచర్ల గుప్తా, కేశవరపు శ్రీనివాస్, నాలం కిట్టు, ఎమిడిశెట్టి నాగభూషణం అధిక సంఖ్యలో ఆర్యవైశ్యులు పాల్గొన్నారు. వైశాఖ దశమి అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా ఈ పుట్టినరోజు వేడుకలకి ఇచ్చేసిన ఆర్యవైశ్య కుటుంబ సభ్యులకి, అమ్మవారి భక్తులకి అందరికీ మా
ఆర్వైఎస్ సంఘం ఆర్వైఎస్ కుటుంబ సభ్యుల తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ వాసవిమాత ఊరేగింపుకి సహకారం చేసిన మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు మరియు పోలీస్ అధికారులకి ఎలక్ట్రానిక్ మీడియా వారికి మిగిలిన అన్ని సంఘాలకి కృతజ్ఞతలు తెలుపుతూ జై వాసవి జై వాసవి. ఈరోజు వాసవిమాత అమ్మవారి పుట్టినరోజు సందర్భంలో ఈ ఊరేగింపు సహకరించిన నాయకులకి ప్రముఖులకి ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి ఊరి పెద్దలకి అందరికీ కూడా నమస్కారాలు. ఈ పండుగ ఇంత అంగరంగ వైభవంగా జరుగుతున్న మా అరవై సంఘ పెద్దలకి కుటుంబాలకి కుటుంబీకులకి అందరికీ కూడా ధన్యవాదాలు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో స్వామివారి వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. నేడు ఈ కళ్యాణాలలో భాగంగా ముందుగా ఈరోజు సాయంత్రం 4 గంటలకు అని వేటి మండపం వద్ద శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెలుగా అలంకరించి కళ్యాణానికి అంకురార్పణ చేస్తారు. అదేవిధంగా పసుపు దంచుట మరియు రాత్రి 7 గంటలకు కళా వేదిక వద్ద ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించి రాత్రి 9 గంటలకు శ్రీ సీతారాములను ఆంజనేయ వాహనంపై గ్రామ సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. కార్యక్రమాలలో ఆలయ అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్, ఆలయ కార్యనిర్వహణాధికారి వీర్ల సుబ్బారావు దంపతులు, ఏఈఓలు, పర్యవేక్షణ అధికారులు, ఇతర ఉన్నతాధికారులు, భక్తులు పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఏలేశ్వరం మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే పరుపుల సత్యప్రభ. ప్రముఖ దినపత్రికలో వచ్చిన వార్తను ఖండిస్తూ తెదేపా శ్రేణులు మీడియా సమావేశం. ఆర్యవేసి ఆరాధ్య దైవం శ్రీ మాతా వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి జయంతి అనంతరం భారీ అన్న సమారాధన కార్యక్రమం. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.